హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. మీరు ఎప్పుడైనా బాద్షా తింటే ఇది ఎలా ఇంత లేయరీగా ఉంది, అంత సాఫ్ట్గా ఉంది, బయట చూస్తే ఇంత క్రిస్పీగా ఉంది, ఇంట్లో అదే టేస్ట్ రావట్లేదేంటి అని అనుకుంటున్నారా? అసలు హోటల్ స్టైల్ బాద్షా రహస్యం ఏమిటో ఈ వీడియోలో ఇంట్లోనే ఎలాంటి తప్పులు చేయకుండా పర్ఫెక్ట్గా బాద్షా తయారు చేసే విధానాన్ని స్టెప్ బై స్టెప్ చూపిస్తా. ఈ బాద్షా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. లాస్ట్ వరకు చూడండి. ఈ పర్ఫెక్ట్ బాద్షా కావాల్సిన పదార్థాల గురించి మనం మాట్లాడుకున్నట్టయితే మైదా, ఆల్ పర్పస్ ఫ్లేవర్ లేదా గోధుమ పిండిని కూడా యూస్ చేసుకోవచ్చు 2 కప్పులు. అలానే నెయ్యిని 1/2 కప్పు యూస్ చేయాలి. బేకింగ్ సోడా ఒక 1/2 టీ స్పూన్, బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్, అలానే యాలకుల పొడి 1/2 టీ స్పూన్, 1 కప్పు చక్కెర పాకం కోసం, నీళ్లు లేదా పెరుగు వాడచ్చు. పెరుగు వాడినట్టయితే ఇంకా ఫ్లఫీగా వస్తుంది ఈ బాద్షా. అలానే ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడినంత. బాద్షా స్వీట్ అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఇది మిడిల్ ఈస్ట్ డెజర్ట్ బాల్ షాహీ నుండి ప్రేరణ పొందింది. కానీ భారతీయ స్టైల్లో మరింత రుచిగా తయారైంది ఈ బాద్షా. అలానే బాద్షా లోపల సాఫ్ట్గా వెల్వెట్ లేయర్స్ రావడానికి కారణం ఏంటో తెలుసా? ఇందులో వాడే పెరుగు. ఇదేనండి రెస్టారెంట్స్ వాళ్ళు వాడే సీక్రెట్. ఈ పెరుగుని యాడ్ చేయడం వల్ల లోపల చాలా సాఫ్ట్గా ఉంటుంది. అండ్ చూస్తున్నారు కదా, ఇక్కడ పెరుగులో బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ 2 యాడ్ చేసుకొని బాగా విస్క్ చేస్తున్నాం. ఈ విస్క్ చేసే స్టెప్ చాలా ఇంపార్టెంట్. ఇది చేయడం వల్లే బాద్షాకి ఆ సాఫ్ట్ టచ్ వస్తుంది. డెఫినెట్ గా ఈ స్టెప్ అయితే మిస్ అవ్వద్దు. దీన్ని దీపావళి, సంక్రాంతి, పెళ్లిళ్ళలో, స్పెషల్ పండుగల్లో ఎక్కువగా తయారు చేస్తారు. బాద్షా పేరు వినగానే ఆ పండగ ఫీలింగ్ వస్తుందంట. బాద్షా గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫన్ ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. బాద్షా అనేది ఇండియాలోనే ఫేమస్ కాదండి, చైనాలోనో అలానే మిడిల్ ఏషియాలో కూడా చాలా ఫేమస్. హోటల్లో తినే బాద్షా పైన ఆ మెరుపు రావడం కోసం కొన్ని సిరప్స్ వాడతారు. ఇదైతే హెల్త్కి అంత మంచిది కాదు, బట్ అలా వాడడం వల్లే ఆ షైనీ లుక్ వస్తుంది. అండ్ దాన్ని చూసి మనం టెంప్ట్ అవుతాం. కొందరు బాద్షాని ఇండియా డోనట్ అని కూడా పిలుస్తారు ఫన్నీగా. వీడియోలో చూపిస్తున్న విధంగా 2 కప్పుల మైదాని యాడ్ చేసుకొని ఆ పెరుగు మిశ్రమంతో బాగా కలుపుకోవాలి. ఈ కలుపుకునే స్టెప్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇందులో వన్స్ బాగా మిక్స్ అయ్యాక నెయ్యిని యాడ్ చేసుకొని ఇంకా దగ్గరగా కలుపుకున్నట్టయితే ఇంకా టేస్టీగా వస్తుంది. అండ్ నెయ్యి ఎంత యాడ్ చేస్తే అంత టేస్టీగా ఉంటుంది. తెలిసిందే కదా, స్వీట్స్లో నెయ్యి ఎంత అవసరం. చూస్తున్నారు కదా, నెయ్యిని ధారాళంగా పోసాం. అండ్ ఈ పోసి ఇంకా కలపడమే. కలుపుతూ ఉండండి. దగ్గరగా మిశ్రమం చపాతీ ముద్దలా దగ్గరికి అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి. అండ్ ఇదే చాలా ఇంపార్టెంట్ స్టెప్ అండి. ఈ క్నీడింగ్ అనేది అదేనండి, పీడించడం చాలా ఇంపార్టెంట్. ఫైనల్లీ చూసారు కదా ముద్ద ఎలా తయారైందో. వన్స్ ఇలా తయారయ్యాక ఈజీగా మీకు నచ్చిన షేప్లో మనం తయారు చేసుకోవచ్చు. ఈ పీడించిన ముద్దని అట్లీస్ట్ 30 minutes సైడ్కి ఉంచినట్టయితే పిండి బాగా పొంగుతుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ బేకింగ్ పౌడర్, పెరుగు, బేకింగ్ సోడా అన్నీ యాడ్ చేసాం కదండి. అవన్నీ ఇందులో బాగా ముద్దలో కలవడం కోసం అట్లీస్ట్ 30 minutes నుంచి 1 hour సైడ్కి పెట్టి ఉంచడం చాలా బెటర్. అలానే బాద్షాలో కొంతమంది అయితే కోవా, అదేనండి మావా అని పిలుస్తారు కొందరు అయితే, అది యాడ్ చేసుకొని చాలా రిచ్గా ఉంటుంది. అలా అయితే మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను చాలాసార్లు ట్రై చేశాను బయట, బట్ ఇంట్లో ఎప్పుడు ఆ ప్రయోగం చేయలేదు. బట్ ఆ టేస్ట్ అయితే డెఫినెట్లీ సూపర్గా ఉంటుంది. అండ్ మీరు కూడా ఎప్పుడైనా వీలైతే బయట ట్రై చేయండి. మావా బాద్షా హైలైట్గా ఉంటుంది. మీకు కూడా మావా బాద్షా అంటే ఇష్టమైతే ఒక కామెంట్ చేయండి. అలానే షుగర్ పాకం కోసం 1 గ్లాస్ వాటర్ని 1 గ్లాస్ షుగర్ని యాడ్ చేసుకొని కళాయిలో వేడి చేసుకోవాలి. అండ్ యాలకుల పౌడర్ని చూపించిన విధంగా మిక్సీ పట్టుకొని లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. ఈ పాకంలో డైరెక్ట్గా వేడి వేడి బాద్షాల్ని యాడ్ చేసుకోవాలి. అండ్ బాద్షాని ఏ షేప్ లో చేసుకోవచ్చు అనే డౌట్ అందరికీ ఉంటుంది, బట్ ఇదైతే రెగ్యులర్ గా మన అందరం చూసే షేపే. అండ్ డిఫరెంట్ షేప్స్ లో కూడా మనం తయారు చేసుకోవచ్చు. అండ్ కొంచెం కొత్తగా మీరు ట్రై చేయాలంటే వేరే షేప్స్లో కూడా చేసుకోవచ్చు, బట్ మేమైతే రెగ్యులర్ షేప్లో చేస్తున్నాం. అండ్ ఈ ప్రాసెస్ అయితే కొంచెం లెంతీ ప్రాసెస్ అని చెప్పుకోవాలి, ఎందుకంటే మేము మొత్తం ఇంట్లో అందరి కోసం చేసాం. అండ్ ఫైనల్లీ ఒక లెమన్ కూడా యాడ్ చేసుకుంటే కలర్ అయితే చేంజ్ అవ్వదు ఈ లెమన్ యాడ్ చేయడం వల్ల. అలానే స్వీట్స్లో లెమన్ యాడ్ చేసినట్టయితే ఆ ఫ్లేవర్ కూడా ఓవర్గా స్వీట్ అవ్వదు. అండ్ చూసారు కదా, పాకం అయితే ఇక్కడ రెడీ. అండ్ ఈ బాద్షా షేప్స్ కూడా రెడీ చేసాం. అండ్ దీన్ని
ఆయిల్‌లో డీప్ ఫ్రై చేయాలి. అండ్ ఈ డీప్ ఫ్రై కోసం ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది. అండ్ హోటల్‌లో మనం తినే చెత్త కన్నా ఇంట్లో మనకి తెలిసిన ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసి తినడం తప్పేం లేదు. అండ్ చూసారు కదా, ఈ బౌల్‌లో ఈ పాకాన్ని సైడ్ చేసుకున్నాం, వేడి వేడి పాకాన్ని. అండ్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఒకదాని తర్వాత ఒక బాదుషాని యాడ్ చేసుకోవాలి. అండ్ డెఫినెట్లీ ఈ ప్రాసెస్‌లో బాదుషాలని ఒకటి టచ్ అవ్వకుండా చూసుకోండి, లేదంటే అంటుకుంటాయి. సో సపరేట్గా వేసి ఈ బాదుషాల్ని ఫ్రై చేసుకోవాలి. అండ్ మంట మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి. హై ఫ్లేమ్లో ఉంచుకున్నట్టయితే బాదుషా త్వరగా కలర్ చేంజ్ అవుతుంది, బట్ క్రిస్పీనెస్ బయటకు కనిపించినా కానీ లోపల ఉడకదు. సో ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అలానే మరొకసారి బాదుషా ఫ్లఫీగా రావడానికి సీక్రెట్ టిప్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే మైదా లేదా గోధుమ పిండి మిశ్రమాన్ని 20 నుంచి 30 మినిట్స్ లేదా 1 అవర్ అయినా రెస్ట్ ఇచ్చినట్టయితే ఫ్లఫీగా వస్తుంది. అలానే డీప్ ఫ్రై చేసేటప్పుడు ఖచ్చితంగా మీడియం ఆర్ లో ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోండి. అప్పుడే బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది. అలానే పాకం గురించి మాట్లాడుకున్నట్టయితే ఖచ్చితంగా వీటికి సరిపడ్డ పాకమే ఉండాలి. ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు అండ్ టేస్ట్ కంప్లీట్గా మారిపోతుంది. అండ్ మనమైతే ఇక్కడైతే హెల్దీగా చేయడం కోసం గోధుమ పిండిని యూస్ చేసుకున్నాం. గోధుమ పిండిని యూస్ చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే కొంచెం కాంప్రమైజ్ అయినా కూడా చాలా హెల్దీ వేలో మనం తింటున్నట్టు. అండ్ చూస్తున్నారు కదా, ఫైనల్లీ బాదుషా అయితే రెడీ అయింది. కలర్ కూడా అప్పుడే అర్థమవుతుంది కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఆ కలర్ చూస్తేనే తెలుస్తుంది. బయట మనం తినే బాదుషా అలానే వచ్చింది. అండ్ ఫైనల్లీ షేప్ అయితే కొంచెం అటు ఇటు అయ్యింది అనుకోండి. అంత పర్ఫెక్ట్గా చేయడానికి మనం ఫస్ట్ టైం చేసాం కదా. అండ్ డెఫినెట్లీ అంతే పర్ఫెక్ట్ షేప్ రావాలంటే చాలా కష్టం. అండ్ చూసారు కదా, ఆఫ్టర్ 10 మినిట్స్ ఈ బాదుషా ఎలా తయారైందో. అండ్ ఫైనల్లీ డిప్ అయిన తర్వాత ఇవన్నీ తీసి పక్కన పెట్టేసుకోండి. ఎక్కువసేపు ఇందులో డిప్ అవ్వకూడదు. అలా ఎక్కువసేపు డిప్ అయినా కూడా టేస్ట్ అయితే మారిపోతుంది. అండ్ మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. హోటల్ స్టైల్లో ఉండే ఈ బాదుషాని ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఈ విధంగా చేయడం వల్ల. మరి ఇంకెందుకు ఆలస్యం, నెక్స్ట్ పండగ రోజు ఈ వంటకాన్ని ట్రై చేయండి. పండగ వరకు వెయిట్ చేయలేమంటే ఈ వీకెండే ట్రై చేయండి. మీరు కూడా ఈ టిప్స్ అన్ని ఫాలో అయినట్టయితే మీ ఇంట్లోనే హోటల్ స్టైల్లో బాదుషాని ఈజీగా తయారు చేసుకోవచ్చు. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది. ఇది నా గ్యారంటీ. మీ ఇంట్లో దీపావళి, సంక్రాంతి ఏదైనా స్పెషల్ రోజును కూడా ఇది చేసుకున్నట్టయితే పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఫైనల్లీ వన్స్ ఇలాంటి స్వీట్స్ మనం చేసే రోజు దేవుడికి పెట్టడం నైవేద్యంగా ఆనవాయితీ. సో వన్స్ ఇంట్లో దేవుడికి పెట్టాక ఇంకా ఇంట్లో మేము తినడం స్టార్ట్ చేసాం. అండ్ ఇదైతే చాలా పర్ఫెక్ట్గా కుదిరిందని చెప్పుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.